సార్ ఒక్క నిమిషం పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ చర్చ కొంచెం పక్కదారి పడుతుంది. ఇప్పుడు సర్కి సంబంధించినటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకంగా ఐఏఎస్ అధికారుల ఐడీలను వాడుకొని ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసినటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. సో అలాంటి ఆందోళన ఏమన్నా వైసీపీ పడుతుందా? ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి సంబంధించినటువంటి ఓట్ల గురించి మాట్లాడారు. మరి గతంలో క్లైమ్స్ తీసినటువంటి సందర్భంలో అనేక ఓట్లను తొలగించారు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్ఆర్ కింద అప్పట్లో. సో మరి ఆ సందర్భంలో అప్పుడు టీడీపీ కంప్లైంట్ చేసింది, బీజేపీ కంప్లైంట్ చేసింది, జనసేన కంప్లైంట్ చేసింది. ఈ కంప్లైంట్ల మేరకే 2024 ఎన్నికలకు ముందు కొన్ని ఓట్లను తొలగించిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒకటి మాట్లాడారు. ఒకసారి అది విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ఒకసారి ప్లీజ్ అది ప్లే చేయండి. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పడానికి మీ అందరికీ కూడా ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. కుప్పంలో టీడీపీ బోగస్ కృష్ణకాంత్ గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. సో కుప్పంలో ఇన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి వారు స్క్రీన్ మీద కూడా ఏదో చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ రోజు వారు చెప్పినటువంటి పరిస్థితి. మరి అన్ని ఓట్లు ఉంటే తొలగించమని చెప్పేసి వీళ్ళు క్లైమ్స్ ఎందుకు ఇవ్వలేదు? తర్వాత వచ్చేసి వీళ్ళు అబ్జెక్షన్స్ ఎందుకు చెప్పలేదు? ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. సో దీనికోసమే కదా ఇప్పుడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నట్టు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతున్నట్టు ఇప్పుడు ఇలాంటి ఓట్లు తొలగించడమే కదా ఇప్పుడు సర్ ప్రక్రియ పెట్టింది. మరి ఇప్పుడు అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు. మరి ఇప్పుడు ఈ విధంగా ఓట్లు పెంచుకుంటారని చెప్పేటువంటి ప్రయత్నం ఎలా చూడొచ్చు సార్ ఇది? సార్ రాజు గారు, ముందుగా మీకు ప్రయత్న వీక్షకులకి తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి. రాజు గారు, ఇవాళ చూస్తే మనం వైసీపీ పార్టీ వారు ఎప్పుడు ఇష్యూస్ ని తప్పుదో పట్టించే ప్రక్రియ ఎప్పుడు చేసే పని అది. సో ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏం లేదు, నాకు అందులో పెద్ద ఆశ్చర్యాలు కలిగించింది కూడా ఏం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడైతే అన్ని స్టేట్స్ లో ఆల్ ఓవర్ ఇండియా ఈ డూప్లికేట్ ఓట్స్, చనిపోయిన వారి ఓట్స్, ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిన వారి ఓట్స్, ఇలాంటి ఫేక్ ఓట్స్ అండ్ డెడ్ ఓట్స్, ఇలాంటి వాటిని తొలగించి అలాగే అట్ ద సేమ్ టైం కొత్త ఓట్స్ ఫార్మ్ 6 ద్వారా కొత్త ఓట్స్ కూడా యాడ్ చేసే ప్రక్రియ, ఒక ప్రక్షాళన ప్రక్రియ మొదలుపెట్టింది. సో దీనివల్ల ఇదేమి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రాజు గారు, ఇదేమి కొత్త ప్రక్రియ కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని పేరు ఈసారి ఎస్ఐఆర్ అని పెట్టింది అంతే. ఈ ప్రక్రియ ఏం కొత్తది కాదు. ఇది మన దేశానికి ఎప్పుడైతే ఫస్ట్ ఎలక్షన్స్ నిర్వహించబడ్డాయో దాని తర్వాత నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ ఇది. అంతకు ముందు చూస్తే మీరు 1983, 84 లో ఒకసారి అయింది, 87, 89 లో అయింది, 1993లో టిఎన్ శేషన్ గారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసు ఎపిక్ అనేది తీసుకొచ్చిన ఆయనే, మోస్ట్ ఫేమస్ ఎలక్షన్ కమిషనర్ ఆయన. మరి 1993లో అయింది, అప్పుడే కదా ఎపిక్ వచ్చింది, ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అదంతా తెలుసు, అదంతా హిస్టరీ అది. సో 2002, 2003లో అయింది మేజర్ గా. ఇలా రకరకాలుగా అయితేనే ఉంది. అండ్ రీసెంట్ గా ఈ ఎస్ఐఆర్ మీద ఎప్పుడైతే ఈ మమతా దీది వెస్ట్ బెంగాల్ లో ఆవిడ ఇది మాట్లాడుకుంటూ సేమ్ ఇట్లానే పిచ్చి ప్రేరేపలు చేసుకుంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు క్లియర్ గా వారిస్తూ ఇది ఎస్ఐఆర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, దీనిలో ఎటువంటి తప్పు లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని పని చేస్తుంది, ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే ఎస్ఐఆర్ ని అప్హెండ్ చేసినప్పుడు మరి మీకు ఎందుకు బాధ? అంటే ఏంటి, దొంగ ఓట్లు ఉన్న వాళ్ళే భయపడాలి. దొంగ ఓట్లు లేవు, డూప్లికేట్ ఓట్లు లేవు, రాజ్యాంగబద్ధంగానే మేము ఎలక్షన్స్ విన్ అవుతున్నాం అనే వాళ్ళకి భయం అవసరం లేదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ ఇదే వైసీపీ వాళ్ళు, మీకు తెలుసు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు పురంధరేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, అప్పుడు మేమే తిరుపతిలో ఫేక్ ఓట్స్ విషయం మీద ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫేక్ ఓట్స్ ని బయట పెట్టి ఆ లిస్టును బయట పెట్టిన వాళ్ళం మేమే, బీజేపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మొన్న ఎలక్షన్స్ అప్పుడు.
చంద్రగిరిలో చాలా ఫేక్ ఓట్స్ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది మేమే బీజేపీ. మరి అప్పుడు ఫేక్ ఓట్స్ కూడా ఉన్నాయి కదా మరి ఏంటి? అండ్ ముఖ్యంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజు గారు. మొన్న ఇప్పుడు ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత అన్నిటికంటే హైయెస్ట్ ఓటు డిలిషన్స్ ఏ స్టేట్ లో అయిందంటే ఉత్తరప్రదేశ్ లో అయింది. ఎక్కడైతే మా గవర్నమెంట్ ఉందో అవును, అక్కడే హైయెస్ట్ డూప్లికేట్ ఓట్స్ 2 కోట్ల పైచిలకు డిలీట్ అయినాయి. మరి మా గవర్నమెంట్ అంటే మేము పనికొచ్చే ఓట్లను మేము ఎందుకు డిలీట్ చేసుకుంటాము? నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ లో దగ్గర 90 లక్షలు అది ఓట్లు తీసాము. అది చరిత్ర, అది మొత్తం ప్రపంచానికి తెలుసు ఎందుకు డిలీట్ చేసామో. అవన్నీ ఫేక్ ఓట్స్. అక్రమ బంగ్లాదేశీలు వలస వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ టీఎంసీ గవర్నమెంట్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ కల్పించింది కాబట్టి వాళ్ళని తీసి అవతల పడేసాం. ఇలా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు తీసి అవతల పడేసాం. ఈ ఫేక్ ఓట్స్ అనేవి తీసి అవతల పడేసాము. అండ్ ఇందాక చెప్పినట్టు ఎవరో భవానీపూర్ లో అక్కడ మమతా దీది ఓడిపోయిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్ని రోజులు వాళ్ళు గెలిచిందే ఈ ఫేక్ అవుట్స్ ప్రక్రియ మీద. ఇవాళ రోజు ఆ ఫేక్ అవుట్స్ తీసేయడం వల్లే కదా వాళ్ళ అసలు నిజాలు బట్టబయలేనే వాళ్ళు ఓడిపోయారు. సో అది సరే. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్లకుండా నెక్స్ట్ ఇంకోటి గుజరాత్, ఎక్కడైతే మా హోమ్ గ్రౌండ్ ఇప్పటి వరకు అసలు బీజేపీకి ఓటమే లేదు. అక్కడ కూడా 68 లక్షలు ఫేక్ అవుట్స్. అంటే ఫేక్ అవుట్స్ అంటే అన్ని ఫేక్ అవుట్స్ కాదు సార్, చనిపోయిన వాళ్ళ లిస్టు, ఇందులో వలస వెళ్ళిన వాళ్ళ లిస్టు ఇవన్నీ కూడా వస్తాయి. సో 68 లక్షల పైచిలకు ఓట్లు తీసేసాం. అలాంటి ఉంటే మరి మాకే అడ్వాంటేజ్ అవుతుంది కదా, తీయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు, ఇక్కడ కేరళలో మొన్న రీసెంట్ గా యూడిఎఫ్ గవర్నమెంట్ ఎక్కడైతే కాంగ్రెస్ అలయన్స్ విన్ అయిందో అక్కడ వాళ్ళ యొక్క విన్నింగ్ క్యాండిడేట్ మాథ్యూ కుజాలనాథన్ అని చెప్పి ఆయనే అన్నాడు. ఇది ఆన్ రికార్డ్ ఉంది, చూసుకోండి. ఎస్ఐఆర్ వల్ల ఈసారి చాలా ఫేక్ డూప్లికేట్ ఓట్స్ డిలీట్ అవ్వడం వల్ల మేము గెలిచాము, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మా గెలుపుకి చాలా దాహోదపడింది అని చెప్పి ఈ మాథ్యూ కుజాలనాథన్ అని చెప్పి యూడిఎఫ్ అక్కడ కాంగ్రెస్ అలయన్స్ లో విన్ అయిన వ్యక్తి చెప్పడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు బయటకు మాత్రం ద్వంద్వ వైఖరి చూపించుకుంటూ ఎస్ఆర్ మీద పనికిమాల మాటలు మాట్లాడతాడో, ఆయన ఓన్ లీడర్, యూడిఎఫ్ లీడర్, కాంగ్రెస్ లీడర్ మొన్న ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత అక్కడ కాంగ్రెస్ విన్ అయింది కేరళలో మొన్న. ఆయన ఎస్ఆర్ మాకు చాలా దాహపడింది ఈ గెలుపుకి అని చెప్పాడు అన్నాడు ఆయన క్లియర్ గా. మరి అంటే మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. అంటే మీరు గెలిచిన చోటేమో ఎస్ఆర్ బాగా పనిచేస్తుంది, మిగతా చోట్ల మాత్రం ఎస్ఆర్ ఫేక్. నీకు నిజంగా ఇవాళ రోజు ఈ రాష్ట్రంలో సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 39-40% ఓటు శాతం ఉందని మీరు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు మరి మీకు దేనికి భయం? మీకు నిజమైన ఓటర్లు ఉంటే భయం ఎందుకు? భయపడాల్సిన అవసరమే ఉంది. సరే మీరు అన్నట్టు అప్రమత్తంగా ఉండండి, కరెక్టే. దానికే కదా ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బిఎల్ఏలు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు, నిర్మించుకుంటున్నారు. అట్లనే బిఎల్ఓ కింద బిఎల్ఎస్ ని పెట్టుకుంటున్నారు. అలానే మీరు కూడా పెట్టుకోండి, అప్రమత్తంగా ఉండి చూసుకోండి. మీకు నిజమైన ఓట్లు అన్ని క్లియర్గా ఉన్నాయా లేవా, డూప్లికేట్ ఓట్లు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకెళ్లి చూపియండి. అండ్ కొత్త ఓట్లు ఏమైనా కొత్తగా వలస వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేయించుకోండి Form 6 ద్వారా. సో తప్పేముంది? అలా రాజకీయంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేయండి అంటున్నాం మేము. అప్పుడు ఫేర్ ఎలక్షన్స్. ఓకే సార్, ఓకే, వస్తాను మళ్ళీ. కార్తిక్ గారు మాట సార్, ఒక్క నిమిషం వస్తాను.